కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పేదల దేవుడిగా వేములవాడ రాజన్నను కొలుస్తారు భక్తులు. అయితే రాజన్న ఆలయంలో 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీన మహాజాతర ప్రారంభం కానుంది. హరిహర క్షేత్రం వేములవాడ రాజన్నపై ఐఎన్డి న్యూస్ ప్రత్యేక కథనం. దక్షిణ భారతదేశంలో పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన అతి ప్రాచీన క్షేత్రం వేములవాడ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువై తెలంగాణకు తలమానికమై భాసిల్లుతుంది. తెలంగాణీయులు యముడాల రాజన్నగా కొలుస్తూ నిత్యం కోడెలు కడుతూ ఉంటారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేములవాడకు పౌరాణిక మహత్యంతో పాటు చారిత్రక విశిష్టత ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం రాజన్న దర్శనార్థం వేములవాడకు వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అనేక అనుబంధ దేవాలయాలతో పాటుగా పురాతన కోనేరుతో ఎప్పుడు భక్తులతో కలకల్లాడే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత ఆదాయంలో 2వ స్థానంలో ఉంది. వేద వ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణాంతర్గత రాజేశ్వర ఖండనమును ఈ క్షేత్ర ప్రాశస్త్యం లెక్కించబడింది. భక్తులకు కొండంత అండగా కోరిన కోరికలు తీర్చుతూ కొలిచే వారికి కొంగు బంగారమై త్రిలింగ శేషంలో వెలుగొందే శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రమైన వేములవాడలో కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, భవానీ, కాలభైరవుడు, వీరభద్రుడు, 12 శివలింగాలు, శివ పంచాయతనములు, గోదావరి, మాండవి, మూలానది, పుణ్యనదులు వేంచేసి ఉండడంతో ఇది దక్షిణ కాశీగా పిలువబడుచున్నది. లేంబాల వాటికగా అలనాడు ఖ్యాతిగాంచిన నాటి చాళుక్య రాజుల ధార్మిక దృష్టికి ప్రతీకగా నేడు వేములవాడ వాసికెక్కింది. స్వర్గ సుఖ భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రమును వెతుకుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసాన్ని ఎన్నుకున్న ఈ దివ్య క్షేత్రమే లేంబాల వాటిక క్షేత్రమని పురాణాల్లో పేర్కొనబడింది. భవిష్యోత్తర పురాణంలోని రాజరాజేశ్వర యుగం నుంచి వర్ణింపబడుతున్నది. కృతయుగంలో వృత్తాసురుడనే బ్రహ్మ రాక్షసుని సంహరించిన పిదపతన బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికై ఈ క్షేత్రేశ్వరుని దర్శించి పవిత్రుడైనట్టుగా చెప్పబడింది. అందువల్ల ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అంటారు. దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసి శివధిక్కార నేరానికి గాను వీరభద్రునిచే శిక్షింపబడి జ్ఞానాన్ని పొందడం వల్ల ఈ క్షేత్రాన్ని దక్షవాటిక అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి ధర్మగుండానికి ఒక ప్రత్యేకత ఉంది. 12 జ్యోతిర్లింగాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండగా ఇక్కడి శివక్షేత్రంలో ఎక్కడా లేని విధంగా అది కూడా ఎడమ వైపున ధర్మగుండం ఉండడం విశేషం. ఆదిశక్తి మహిషాసుర మర్దిని ఇక్కడే ప్రాదుర్భవించగా సమస్త దేవతలు ఆమెను అభిషేకించగా ఆ పవిత్ర జలం ఇక్కడ పుష్కరిణిలో ప్రవేశించడం వల్ల ఈ పుష్కరిణి సకల నదీ జలాల సంగమమై ధర్మగుండమని రాజరాజేశ్వర తరంగమని ప్రఖ్యాతి పొందింది. దేశంలోని శైవ క్షేత్రాల్లో ఎక్కడా లేని ఆచారం ఒకటి వేములవాడ క్షేత్రంలో ఉంది. కొడుకు పుడితే నీకు కోడె కడతామంటూ పాటలు పాడుకుంటూ వచ్చే భక్తులను నేటికి రాజన్న ఆలయంలో చూస్తూ ఉంటాం. తన ఇలవెల్పుగా చెప్పుకుంటూనే రాజన్న కృప వల్లే ఈ స్థాయికి ఎదిగారని సగర్వంగా చెప్పుకుంటూనే తన ధర్మకర్త హయాంలో పలుమార్లు కోడె మొక్కును సమర్పించుకున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు మొదలుకొని నేటి సుప్రసిద్ధ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, తెలంగాణ సీఎం కేసీఆర్లు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ మొక్కుబడి విశిష్టత ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు తన అష్టభార్యల్లో జాంబవతి దేవి యందు సాంబుడనే కుమారుణ్ణి శ్రీ రాజరాజేశ్వర స్వామి వరప్రసాదంగా పొందాడని, అందుకే యాదవ కుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు స్వామివారికి కోడెను కట్టి మొక్కు చెల్లించుకున్నాడని పురాణ కథనం. అందుకే ఇప్పటికీ స్వామివారి వాహనమైన కోడెను భక్తులు పవిత్రంగా సమర్పించుకొని తరిస్తున్నారు. ధర్మదేవత ఎన్నో ఏళ్ల తపస్సును ఆచరించి వాహనంతే భవిష్యామి, ఓం పరమశివ నేను నీకు వాహనమయ్యదనని కోరుకోగా శివుడు అందుకు అంగీకరించి వృషభ రూపంలో ధర్మదేవతను వాహనంగా స్వీకరించినట. దీన్ని బట్టి స్వామివారికి కోడెను కట్టుట వాహన సమర్పణమేనని నిరూపితమవుతున్నది. ఆలయానికి అధిక భాగం ఆదాయం ఈ కోడెముక్కు టికెట్ల విక్రయాలతోనే వస్తుంది. అయితే వేములవాడలో 7/3/2024 నుంచి 9/3/2024 వరకు 3 రోజులు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున కనుల పండుగ జరిగే మహాలింగార్చన లింగోద్భవం పూజలకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి దేవస్థానం తరపున శ్రీ రాజరాజేశ్వర స్వామికి
శేష వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తుంది. దాదాపు 1 కోటికి పైగా వ్యయంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివ పార్వతుల వివాహం తర్వాత జరిగిన రోజని అంటారు. శివరాత్రి రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజని అంటారు. హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవికాలం ముందు వచ్చే మాఘ మాసంలో మహాశివరాత్రి అంటారు. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణ ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివ భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీల కథా పారాయణాలు జరుపుతారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దాదాపు 4 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనాలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు అంతా అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో కృష్ణప్రసాద్ ఎప్పటికప్పుడు ఆలయంలో ఏర్పాట్లను పర్యటిస్తూ పరిశీలిస్తున్నారు. రాజన్న ఆలయం విద్యుత్ దీపాలతో వెలుగులతో విరసిల్లుతోంది. వేములవాడ ఆలయ గర్భగుడి మహామండపం, ఆలయంలో లోపలికి వెళ్లే దారులతో పాటు ఆలయం చుట్టుపక్కల రంగురంగు పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అంతేకాకుండా వేములవాడకు వచ్చే దారులతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహాశివరాత్రి జాతర మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో 850cc కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ కి అనుసంధానం చేసి 24 గంటలు పోలీసుల పర్యవేక్షణలో చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర జరిగే ప్రాంతాలు, బస్టాండ్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104, 108 వాహనాలను ఆలయ పరిసరాల్లో అందుబాటులో ఉంచారు.
ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రము. నిత్యము ఈ దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు రావడము, స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. యథావిధిగా శివరాత్రి మహోత్సవం ఈ నెల 8వ తారీఖున ఘనంగా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క శివరాత్రి మహోత్సవం నిర్వహణకు దాదాపుగా వచ్చేటువంటి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం తరపు నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చలువు పందిలు, అదేవిధంగా క్యూ లైన్స్లో కానివ్వండి, బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జాతర ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు టాయిలెట్స్ కానివ్వండి, అడిషనల్గా ఉన్నటువంటి టాయిలెట్స్ కంటే కూడా అడిషనల్గా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవస్థానంలో జాగరణ రోజున భక్తులు దాదాపు 10,000 నుంచి 20,000 వరకు భక్తులు జాగరణ ఉంటారు ప్రతి సంవత్సరం. దానికి జాగరణ చేసే సమయంలో వారికి భక్తి భావన పెంపొందించడానికి శివార్చన ప్రోగ్రాం కూడా యథావిధిగా గుడి చెరువులోనే నిర్వహించబడుతుంది. ఇది సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది. అదేవిధంగా మనం దేవస్థానం వచ్చేటువంటి యాత్రికులకు ఉచిత అన్నప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా వచ్చేటువంటి భక్తులకు దాదాపుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ఇంకా కూడా ఏవైనా ఉన్నటువంటి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా, టీపీఓ వారందరితో కూడా ఈ శానిటేషన్ ఇవన్నీ కూడా మేము అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి సూచించిన ప్రకారంగా కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు వచ్చేటువంటి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.